దయచేసి అందరూ కూడా చెప్పులిప్పి ఆలయంలోకి వెళ్ళాలి. మన హిందుత్వ ప్రతీక మాధవీలత గారు మన ఎదుర్కోలు ఉత్సవానికి రావడం మనందరి సౌభాగ్య విశేషము. వారికి సీతారాముల మంగళాశాసనాలు పరిపూర్ణంగా ఉండి విజయోస్తు అని మనమంతా కలిసి చూద్దాం. మేమంతా ఇప్పుడే సీతమ్మ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అదే సమయంలో మీరు వచ్చారు. ఎంత బాగుందో చూడండి. ఎదుర్కోళ్లకు ఎదురు చూస్తున్న దంపతులు సీతారామచంద్రులకు బాధాన్ని జాగ్రత్త మా జానకి చెట్ట పట్టగా మా జానకి చెట్ట పట్టగా మగరాజు వైతి మా జానకి చెట్ట పట్టగా మగరాజు వైతి ఆ జానకమ్మ జన్మ ఎత్తినందుకే మా రాములే హీరో అయ్యాడు లెక్క ప్రకారం. ఇటువంటి అందాల బొమ్మ ఎక్కువ మాట్లాడితే మరి రాముడి కన్నా ఎక్కువ శక్తివంతురాలేమో. ఎందుకంటే చాలా దొంగగా ఆ శివధనస్సు కింద ఇరుక్కున్న బంతిని చాలా చిన్న వయసులోనే అలవోకగా తీసేసిన ఆది పరాశక్తి. అన్నిటికన్నా అద్భుతమైనది ఏమిటంటే ఏ రోజు పెదవి విప్పి ఒక కష్టం పడ్డాలని ఆమె నోరు విప్పి పలకకపోవడం ఆమె సౌశీల్యం. ఆవిడ పాతివ్రత్య ధర్మానికి అంతకన్నా అద్భుతమైన తార్కాణం ఒకటి. అంటే స్త్రీ ఎంతటి రాక్షస సంహారం చేసినా ఆమె వల్ల భర్త చరిత్రలోనూ పురాణాల్లో నిలబడినా కూడా చివరికి పతియే ప్రత్యక్ష దైవము అని చెప్పిన అద్భుతమైన సాధ్విగా. చాలా కష్టం మానవులకు ఆ రకమైన ఆలోచన కలగడం చాలా కష్టం. కానీ మనం ప్రతిసారి భగవంతుడి సన్నిధానానికి వచ్చినప్పుడు వాటి గురించి పెద్దలు పూజ్యులు చెప్పినప్పుడు ప్రప్రథమంగా తెలుసుకోవలసింది ఏమిటంటే రామచంద్రుడి మనసులో ఆవిడకి ఎంత గౌరవం ఉందో, ఎంత ప్రేమ ఉందో. అలా ఒక పురుషుడు భూమి మీద ప్రవర్తించాలని, అదేవిధంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రామచంద్రుడు తప్ప వేరొకరిని ఎరగని సాధ్వీమణిలాగా స్త్రీ ఉండాలని తెలుసుకున్నాను. ఆంజనేయ స్వామి వెళ్ళినప్పుడు ఆయనకి ఎంతో ఆమె కష్టం చూసి ఏమ్మా నేను సంహరించి తీసుకెళ్ళిపోతా కదా తల్లి అంటే, మా ఆయన రావాలి
మా రామచంద్రుడే రావాలి. ఎందుకని భార్యని అపహరించిన వాడిని చెండాలుగా ఖండాలుగా ముక్కలు చేసి అలా ఇతిహాసంలో కానీ పురాణంలో మిగిలిపోవలసినదే ఆయనకే తగుడు కాబట్టి ఆ కష్టం ఆవిడ భరిస్తూ ఉంది. లేదా ఒక వైదేహి ఆవిడ తలుచుకుంటే రావణాసురుని భస్మం కూడా చేసి ఉండవచ్చు ఆవిడ ఉన్న పాతివ్రత్య ధర్మంతో. అలా చేసినా కూడా రామకృష్ణుడికి ఎక్కడ పేరు తగ్గిపోతుందేమో అని భయపడాలి. కాబట్టి అంతటి చక్కటి దేవతామూర్తులను ఇచ్చిన ఈ సనాతన ధర్మానికి ఎన్నిసార్లు సాష్టాంగ నమస్కారం చేసినా తక్కువ. కాలంలో ఎన్ని యుగాలు మారినా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రకృతి ఎప్పుడు ఏదో ఒక రాక్షసుడిని స్త్రీ చేత సంహరించబడానికి తయారు చేస్తూనే ఉంటుంది. ఇది చాలా విచిత్రమైన విషయం. ఎన్ని చేసినా కూడా, ఎంతమంది అద్భుతమైన పురుషుల జన్మమెత్తినా కూడా ఏ ఒక్కడికో స్త్రీ చేతిలో పరాజయం కలగడము, స్త్రీ చేత వధింపబడము, స్త్రీ చేత ఆ అధర్మము నాశనమయ్యి ధర్మ సంస్థాపన ఇచ్చే ఒక అవకాశం మాత్రం ప్రకృతి ఖచ్చితంగా ఇస్తుంది. అటువంటి ఆ అవకాశము, ఆ సమయము బాలరామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన జరిగిన ఈ సంవత్సరం ఈ భూమి మీద కలగడం మనందరికీ ఆశ్చర్యకరమైన. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ విధంగా ఆ దంపతుల కళ్యాణం దేదీప్యమానంగా జరగాలంటే మానవులుగా మనకి కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే బాధ్యత కలిగుడంలో ఉంది. ప్రహ్లాదుడు ఎంతో భక్తి శ్రద్ధలతోటి నిత్యం నారాయణను కొలిచినందుకే ఆ నరసింహస్వామి చేతిలో, లక్ష్మీ నరసింహస్వామి చేతిలో భరింపబడ్డాడు రాక్షసుడు. కాబట్టి మనమందరం కూడా అలా ఒక ప్రహ్లాదుడిగా కోరుకోవాలి, ప్రహ్లాదుడిగా ధైర్యం చెయ్యాలి, ప్రహ్లాదుడిగా ఆ విష్ణునామస్మరణ చేస్తూ ముందుకు వెళితే తప్ప సాక్షాత్తు విష్ణువే భూమి మీద దిగి ఏదో ఒక రూపేణ దుష్ట సంహారం చెయ్యడు. కాబట్టి మనం కోరుకోవాలి. ఎందుకంటే అమ్మాయినా అన్నం పెట్టడంట. మరి ఆ భగవంతుడి ముందు ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చాలా ముఖ్యం. ఎన్ని ఫైల్స్ ఉన్నాయో ఆయన ముందు. అపర భక్తులు నిత్యం జీవితం ఆయన కోసమే కైంకర్యం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. వారందరినీ కాదని పవళించిన శయ్య మీద నుంచి అబ్బా అనిపించాలంటే ఆ మహావిష్ణువుకి మన అందరి ఆర్తి నిరూపించాలి అని అంటే ఆయనను మన మనస వాచ కర్మణ ఈసారి దుష్ట సంహారం జరగాలని, దుష్ట రక్షణ జరగాలని అందరూ కోరుకోండి. కళ్యాణం కన్నా అద్భుతమైన గడియలు ఏమీ ఉండవు. అటువంటి కళ్యాణ సమయంలో మీరందరూ దయచేసి హైందవ ధర్మ సంస్థాపన జరగాలని, ఈసారి రామరాజ్యం స్థాపితం కావాలని, ఈ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తి నాశనం కావాలని కోరుకోవాలని నేను ఎంతో ప్రార్థన పడుతున్నాను. సీతాదేవి ఒక ఇద్దరు లవకుశలను మాత్రమే కన్నది. మన శ్రీమతి మాధవీలత గారి ప్రయత్నం 1001 లవకుశలను సమాజానికి అందించాలి. అంటే 1000 మంది సీతాదేవుల్ని సమాజంలో తయారు చేయాలి అని ఆవిడ సంకల్పం. ఆ సంకల్పం సత్య సంకల్పం కావాలి అని మనం సీతారామచంద్ర స్వామిలను ప్రార్థిస్తూ ఆమెకు అన్ని రకాల విజయము, ఒకవైపు సమాజ సేవలో, మరొక వైపు రాజకీయంలో కూడా పరిపూర్ణమైన సమగ్రమైన సక్సెస్, విజయం కలగాలి అని మనమందరం ప్రార్థిస్తూ మన ఈ సుదర్శన నగరం దీన్ని సాధువాదం అంటారు. ఇంతవరకు దీన్ని సైదాబాదు ఖాన్ అని పిలుస్తుండేవారు. అమ్మ మీరు మాధవరెడ్డి గారు ఇప్పుడు మీరు పెరుమాళను సేవించుకున్నారు. మా అరుణ రవీంద్రరెడ్డి గారు కూడా కార్తీక పూర్ణిమ నాడు ఇక్కడ రాముని సేవించి కార్తీక దీపం వెలిగించి ఆ రాముని అనుగ్రహం చేతనే ఈనాడు ఒక రాజకీయంలో కూడా గొప్పగా అయ్యి
ఈ రాముడి సేవ చేస్తున్నారు. ఇలాంటి రాముడి యొక్క మొట్టమొదటి ముఖ చిత్రంలో ఉన్న రాముడు చూస్తే మీకు అయోధ్యలో ఉన్న బాలరాముడు లాగానే అలాంటి రామచంద్రుడు ఇంకా సైదాబాద్ కాలంలో ఉన్నది మాకు చాలా బాధ అనిపిస్తున్నారు. దీని పేరు మార్చాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నాం సుదర్శన నగరం లాంటి అన్ని పేర్లు మంచిగా ఉన్నాయమ్మా. సుబ్రహ్మణ్య కాలి, వాణి నగరం, సుదర్శన నగరం, సరస్వతి నగరం అని ఇలా అన్ని పేర్లు ఉన్నాయి. కానీ పెద్దలు నేను మొన్న రాష్ట్ర 6 నెలల పాటు చెప్తున్నాను, ఈ పేరు మార్చండి, సుదర్శన నగరం పేరు పెట్టుకోండి, బాగుంటుంది. సుదర్శనం మీకు అర్థాల గురించి ఇందాక అర్థాలు వైభవంగా చెప్పారు. అలాంటి రాముడి సన్నిధి మీరు వచ్చారు కాబట్టి సరిగ్గా మాధవరతి గారు సరిగ్గా 2 నెలల అంటే 67 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుందండి. ఎలా వస్తుంది? ఒక హస్తినాపురంలో ఒక సీట్లో కూర్చొని మన దగ్గరికి వచ్చేసి దీనంతా ధర్మ పరిపాలన జరిగేందుకు ఆమె కృషి చేస్తున్నది. విద్య ఆహారాలు లేకుండా చేస్తున్నారు ఆవిడ. మేము రోజు ఆమె గురించి ప్రత్యేక చూస్తుంటాం. మేము నరేంద్ర మోడీ గారు ఛానల్లో చూస్తుంటాం, ఆమెనే చూస్తుంటాను ఎప్పటికీ. నేను అలాంటి గొప్ప వ్యక్తి మన ధర్మ పరిపాలన కోసం ఆమెకు రామచంద్రుడు పరిపూర్ణంగా అనుగ్రహించేసింది. సరిగ్గా 65 రోజుల తర్వాత మన దగ్గరికి విజయ నికేతనం పట్టుకొని వచ్చేస్తుందని మేము పెరుమాణ తరఫున అభయం ఇస్తూనే ఉన్నాం. వారి యొక్క మేము కంకణం కట్టాలని అనుకున్నాం, అది ఏర్పాటు చేయడం. ఇది రాముని యొక్క కంకణం వారికి మేము ధరింపజేస్తున్నాం. వారి కంకణం ధరించి ఇంకా ఎందుకంటే ఇన్ని రోజులు వారు తిరుగుతుండాలంటే నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, ఇన్ని రకాలుగా కష్టం, శారీరకంగా సరే మానసికంగా ఎక్కువ ఉంటుంది. అలాంటివన్నీ ఏమీ లేకుండా ఈ సుదర్శన రామచంద్రుడు మీకు సదా ఆయురారోగ్యమునిచ్చి 65 రోజుల తర్వాత మీరు తప్పనిసరి ఇక్కడికి వస్తారు. జై శ్రీరామ్. ఈ కంకణము రామరాజ్య స్థాపన కోసం కంకణం. వాద్యం గట్టి మేళం వాద్యం రాజా. ఓం ధ్రువం దేరాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం దైత్యశ్చాద్రిశరాసనమహారవాన్ ధ్రువం శుభనిష్ఠితమస్తు సుముహూర్తో అస్తు అలం ముహూర్తో సుముహూర్తో అస్తు యస్మిన్ విద్యస్య భాగం విజయదేవతాం జగదేవతావయానాం లక్ష్మీనారాయణాఖ్యం విధనవరభవత్యద్వారాన్ విహారాన్ ఆరోగ్యం భూతిమావద్భుతమికభద్రాయుజ్యరాష్ట్రాపదం తత్తత్సత్య సమస్తం విజయీ భవ దిగ్విజయీ భవ. జయదా సీతారామచంద్ర భగవాన్ జయ. ఇంకా 2-3 ఉన్నాయి చెప్తానండి. ఇప్పుడే విన్నారు ఒకటి. శ్రీ సుదర్శన లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి పరిపూర్ణానుగ్రహేణ మనోవాంఛాఫల సిద్ధిరస్తు. అమ్మ మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా వెనుక ఆలయం అంతా ప్రసాదం తీసుకొని కోరుతున్నాం. మాధవరతి గారు కూడా కొంచెం ఉపహారం తీసుకొని వెంట బాగుంటుంది. రాముల వారి మా పిల్లవాడి మనం
మా తెరడికి వాళ్ళు అన్నట్టు మా తరఫున మధ్యలో జరగాలి. పిల్లవాడి వాళ్ళ మేము, అందుకని మా పిల్లవాడి వారికి అన్ని ఇచ్చినాక మీకు పెంచగలుగుతాం. అయ్యా ఒక చిన్న విషయం, ఒక దాంట్లో నేను పెళ్లి చేస్తున్నాను ఒక ఊళ్ళో.